మనకి టెస్ట్ క్రికెట్ అంటే జనాలకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుందండి. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ 5 రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి 5 రోజులు ఆడిన తర్వాత కూడా మ్యాచ్ డ్రా అయిపోతూ ఉంటుంది కదా. సో అదే విధంగా ఇన్వెస్టింగ్లో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, ప్యాసివ్ ఇన్వెస్టింగ్లో అది అందులో ఎక్సైట్మెంట్ ఉండదు, థ్రిల్ ఉండదు, బోరింగ్గా అనిపిస్తుంది అనమాట అండి. బట్ కానీ బిలీవ్ మీ ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ద్వారా మాత్రమే వెల్త్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా ఎవరైతే 5 డేస్ టెస్ట్ మ్యాచ్లో పేషెన్సీ తోటి ఎవరైతే బ్యాటింగ్ చేయగలరో, బౌలింగ్ చేయగలరో వాళ్ళే రియల్ ప్లేయర్స్ అనమాట. అంటే వాళ్ళ యొక్క స్కిల్ చాలా హై లెవెల్లో టెస్ట్ చేయబడుతుంది అనమాట అండి. ఎందుకంటే పేషెన్సీ అట్మోస్ట్ రిక్వైర్డ్ అనమాట అండి. సో అందువల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో కూడా మీరు తీసుకుంటే, సో టెస్ట్ మ్యాచ్లో ఏ విధంగా బోరింగ్గా ఉంటుందో గేమ్, యాక్చువల్గా ఇన్వెస్టింగ్ గేమ్ షుడ్ బి బోరింగ్ అని చెప్తా ఉంటారు అనమాట అండి. సో చాలా మంది ఎవరైతే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేశారో వాళ్ళందరూ కూడా సో బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ ఫాలో అయ్యారనమాట అండి. దే డోంట్ ప్రిఫర్ టైమింగ్ ద మార్కెట్, రాదర్ టైమ్ ఇన్ ద మార్కెట్. అంటే కనీసం ఇన్వెస్ట్ చేసి ఒక 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దే విల్ బి హోల్డింగ్ ఇట్ ఫర్ ఎవర్ అనమాట అండి. ఎస్పెషల్లీ లైక్ వారన్ బఫెట్ వీళ్ళందరూ ఏంటంటే బై అండ్ హోల్డ్ ఫర్ ఎవర్ అనమాట అండి. సో అందువల్ల వెల్త్ క్రియేట్ చేయాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.